వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. పాకిస్తాన్, మజాకా, జింబాబ్వే, నేపాల్, ఒమాన్, హాంకాంగ్, అట్లాగే బంగ్లాదేశ్ ఇట్లా మంచి స్ట్రాంగ్ టీముల్ని ఓడించి ఫైనల్కి అయితే వచ్చేసాం. ఈసారి కప్పు టైం, మనమైతే కప్పు కొట్టాలి. అరే రిజ్వాను, మీకు ఇన్నేళ్ళు చేతకాంది అయితే మేము చేసి చూపిస్తా ఉండేది, ఇక మనల్ని ఎవరు ఆపేది? అరే సామాను, నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎవరు ఆపరు, మీరే ఆగిపోతారు. తెలుసు కదా, ఇప్పటికే 2 రౌండ్లు మింగినాం, 3వ రౌండ్ కూడా మింగుతాం. లేదు మీరు గెలిచిన 2 మ్యాచ్లు ఉత్తిత్తి మ్యాచ్లు. ఒక మ్యాచ్ అయితే లీగ్ మ్యాచ్, ఇంకొక మ్యాచ్ అయితే సూపర్ 4 మ్యాచ్. అసలైన ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఫైనల్, ద గ్రాండ్ ఫైనల్. ఇక్కడ గెలిచి రివెంజ్ తీర్చుకుంటా. మై డియర్ పూకీస్, మింగినప్పుడు సైలెంట్గా ఉండడం తప్ప మీ వల్ల ఏం చేత కాదు. ఏలుముద్ర నా కొడుకులరా మీరు ఏలుముద్ర నా కొడుకులని మీకే కాదు, ప్రపంచం మొత్తం తెలుసు, కానీ ఒప్పుకోరు. అదే కదా ఏలుముద్రకున్న గొప్పతనం. లేదు మేము ఏలుముద్రగాల కాదు, మేము పాకీలం. కావాలంటే చూపిస్తాం, ఈ మ్యాచ్ గెలిచి చూపిస్తాం. ఏంది చూపించేది? నా మొలతాడులో తాయెత్తు. ప్రతి మ్యాచ్ ముందు ఇంతే, పొడుస్తాం, పీకుతాం, గెలుచుతాం అని చెప్తారు. మ్యాచ్ అయిన తర్వాత గుద్ద మూసుకొని ఇంటికి పోతారు. అదే మీ స్పెషాలిటీ. అరే అభిషేకు, ఆ రూఫ్ నా కొడుకుని మాత్రం వదలకు. 2022 వరల్డ్ కప్ లో అయితే మన సావ కొట్టి మింగిన. ఈసారి నీ టైము, నువ్వైతే వదలకు, సావు మింగేయి. ఇదేం నాకు స్పెషల్ విరాట్ అన్న, వచ్చుడు బాదుడు పోవుడు. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనైతే ఇంకా డోసు పెంచుతా. ఈ మ్యాచ్ లో ఇంకా ఉతకి పారేస్తా. చా ఈ ఆసియా కప్పులు, T20 కప్పులు రావడము, కొత్త మొగుళ్ళు తయారవడము, ఇదే జరుగుతా ఉంది గత 20 ఏళ్ళ నుంచి. చా అభిషేక్ శర్మ మీకు మొగుడు, కానీ నాకు తుమ్ముడు. ఒరే అభిషేకు, నా పేరు చెప్పుకొని ఇంకా 2-3 సిక్స్లు ఎక్స్ట్రానే కొట్టు, నువ్వైతే ఏం తగ్గబాకు. అరే జింబాబ్వే, ఇండియా సీనియర్ ప్లేయర్ని చూస్తేవా ఎట్లా మోటివేషన్, ఎట్లా ఉసుగొల్పి మ్యాచ్కి ఫైనల్ కంపిస్తా ఉండారో, నువ్వు ఉండవు. ఏంటికి? పాకిస్తాన్కు ఉన్న ఏకైక సీనియర్ ప్లేయర్ నువ్వే కదా. ఏమైనా మోటివేషన్, టిప్స్, ట్రిక్స్, మ్యాచ్ గెలిచేది ఎట్లా అని ఏమైనా చెప్పాలి కదా. అలా మూవ్ ఆన్ లాగా ఉంటే ఎట్లా? అరే జింబాబ్వే, నువ్వు పోయి ఆ జింబాబ్వే ఆడితే ఏం చెప్తాడు పాపం. ఇప్పటికే 10-15 సార్లు మింగించుకున్నాడు. నాకు తెలిసి జింబాబ్వే గారిని అడిగే బదులు పోయి బాపట్ల దుర్గాని అడితేనా ఒక 2-3 టిప్స్ అన్నా చెప్తాడు. డెఫినెట్లీ మ్యాచ్ అయితే గెలవాలి. డెఫినెట్లీ మీరైతే ఫైనల్ గెలిచి కప్పుతోనే మన పూకీలను అయితే మైమరిపించాలి. డెఫినెట్లీ మీరైతే ఫస్ట్ అభిషేక్ గారిని అయితే అవుట్ చేయాలి. డెఫినెట్లీ మీరైతే హార్దిక్ పాండ్యాని కూడా అవుట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే వంగబెట్టేస్తారు లాస్ట్లో. డెఫినెట్లీ జింబాబ్వే కనుక ఆసియా కప్లో ఉంటే బాగున్ను, ఇంకా ఫైనల్కి వచ్చింటే ఇంకా బాగున్ను. డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి ప్లాన్ చేసి జింబాబ్వేని కూడా ఆసియాలో కలిపేద్దాం. డెఫినెట్లీ ఇంకోటి అయితే చెప్పేది మర్చిపోతుంది, ఆ రూఫ్ కన్నా అయితే ఇంట్లో కుక్క పెట్టేదే బెటరు, లేకపోతే కొత్త చెక్కేస్తారు. డెఫినెట్లీ ఇంతే, నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. అరే హార్దిక్ బ్రో, నువ్వే కరెక్టు. ఈ జింబాబ్వేని అడిగే కంటే పోయి బాపట్ల దుర్గానన్న అడుగుతా ఉండు. సూర్య బ్రో, ఈ మ్యాచ్కి గేమ్ ప్లాన్ ఏంటి? నా కొడుకులకి స్పెసిఫిక్ గా గేమ్ ప్లాన్ అయితే ఏం లేదు. వచ్చినట్టుగా సావ కొట్టుడే, బౌలింగ్ లో వచ్చినట్లు పుల్లల పీకుడే, అదే గేమ్ ప్లాను. హలో మై డియర్ ఇండియన్స్, లాస్ట్ మ్యాచ్ లో ఎట్లిచ్చినా ఈ మ్యాచ్ లో కూడా ఇంకా ఒకటి ఇస్తారు, రెడీగా ఉండండి. అరే రూఫు, మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలియదు, కానీ నిన్న మాత్రం కుక్కను కొట్టినట్లు కొడతారు. కుక్క కాదు, కుక్క కంటే హీనంగా కొడతారు. చూసుకో, కింద కొడితే పైన స్టేడియం పైన రూఫ్ పైన పడతావు. అదంతా ఓకే, మరి సెకండ్ నాది పట్టుకో వచ్చి.